అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకం చదువుకుంటూ ఉన్నాం. బాబా ప్రస్తుతం సతారాలో తన స్త్రీ మండలి మరియు కొందరు పురుష మండలితో పాటు నివసిస్తూ ఉన్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటున్నాం. మెహరాబాద్‌లో ఉండగా బాబా తన సిగ్నేచర్‌తో ఉన్న ఒక ఫోటోను మెహరాకు ఇచ్చారు. ఆ ఫోటోను మెహరా కొండ మీద తన గదిలో తగిలించుకుంది. తాను ప్రార్థన చేసుకోవడానికి బాబా సిగ్నేచర్ ఉన్న ఇంకొక ఫోటో ఇవ్వమని బాబాను అడిగింది మెహ్రా. మణి ఇచ్చిన బెహరం తీసిన ఫోటో మీద బాబా వెంటనే పెన్ను తీసుకొని సైన్ చేసి మెహ్రాకు ఇచ్చారు. ఆ ఫోటోను మెహ్రా తన మంచం పక్కనే పెట్టుకుంది. సతారాలో బాబా చాలా దూరం నడకకు వెళ్ళేవారు. బాబాకు అలా నడవడం అంటే చాలా ఇష్టం. పీటర్ కూడా బాబాను వెంబడించి వెళ్ళేది. బాబా కాళ్లకు టెన్నిస్ షూస్ వేసుకొని వెళ్ళేవారు. గోహెర్ ఒక సంచిలో బాబా చెప్పులు పట్టుకొని బాబా కూడానే వెళ్ళేది. బాబా మండలి వైపుకు వెళ్ళగానే షూస్ విప్పి చెప్పులు వేసుకునేవారు. ఒకరోజు అలా తనతో తీసుకెళ్లిన చెప్పుల సంచిని ఎక్కడో జార విడిచేసింది గోహెర్. బాబాకు గొడుగు పెట్టేటప్పుడు ఆ సంచి ఎక్కడో జారిపోయింది. గోహెర్ మళ్ళీ వెనక్కి వెళ్లి తాము వచ్చిన దారంతా వెతికింది కానీ, ఆ సంచి ఉన్నటువంటి చెప్పులు మళ్ళీ కనిపించలేదు. ఎవరో వాటిని తీసుకెళ్ళిపోయారు. బాబా చెప్పులు వేరే వారు వేసుకోవడమా? ఆ ఆలోచనే మెహరాకు నచ్చలేదు. ఆమె ఎంతో నొచ్చుకుంది ఆ చెప్పులు పోయినందుకు. అలా బాబా చెప్పులు పోవడం ముందు ముందు బాబాకు జరగబోయే అపఘాతానికి సంకేతంగా అనిపించింది మెహరాకు. బాబా శాశ్వతంగా నడవలేని స్థితికి అంటే వాకింగ్‌లకు వెళ్ళలేరు అన్న సూచనగా బాబా చెప్పులు పోయాయేమో అంటారు మెహ్రా. అక్టోబర్ మధ్యవారంలో బాబా మెహరాబాద్‌కు వెళ్లారు. బాబా 3 నెలలు పొడవునా చేయబోయే సహవాస్ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. బాబా 4 వేరు వేరు సహవాసులు 7 రోజులు ఒక్కొక్క సహవాసు ఒక్కొక్క భాషకు సంబంధించిన వారిని పిలిపించదలిచారు. హిందీ, మరాఠీ, గుజరాతీ, తెలుగు భాషలకు సంబంధించిన వారిని పిలిచి 7 రోజులు ఒక్కొక్క భాషకు సంబంధించిన ప్రేమికులకు సహవాసు నిర్వహించదలిచారు. అక్టోబర్ 27వ తారీఖు బాబా తన స్త్రీ మండలితో సతారా నుండి బయలుదేరి అహ్మద్‌నగర్‌కు వచ్చారు. దారిలో పూణేలో ఆగి బాబా యెరవాడ జైల్లోని ఖైదీలను దర్శనం ఇచ్చారు. ఆ సమయంలో స్త్రీలు బింద్రా హౌస్‌లో ఉన్నారు. మెహరాజాద్ నుండి బాబా రోజు మెహరాబాద్‌కు వెళ్లి సహవాస్ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించి వచ్చేవారు. ఆర్నవాజ్ 22 ఏళ్ల తమ్ముడు నోజర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్. అక్టోబర్ మధ్యవారంలో అతడు నడుపుతూ ఉన్న ప్లేను నీటిలో పడిపోవడంతో అతడు చనిపోయాడు. మెహ్రా ఆర్నవాజ్ మెహ్రాజాద్‌కు రావడంతో ఆమెను ఓదార్చి జీసస్ చిన్న బాలుడిగా ఉన్న కొన్ని పోస్ట్ కార్డ్స్ మరియు దాని కింద రాసిన కొన్ని జీసస్ సూక్తులను చూసి చదివి ఆర్నవాజ్‌కు వినిపించింది మెహ్రా. ఆ కార్డ్స్ వారికి నచ్చడంతో మెహ్రా కొన్ని కార్డ్స్ ఆర్నవాజ్ సోదరి రోడాకు ఇచ్చింది. మరికొన్ని కార్డ్స్‌ను అమెరికా నుండి తెప్పించి ఆర్నవాజ్‌కు పోస్ట్‌లో కూడా పంపించింది మెహ్రా. అలాగే ఆర్నవాజ్‌కు ఉత్తరం కూడా రాసింది మెహ్రా. మెహ్రా ఎవ్వరికీ ఉత్తరం రాయడానికి బాబా అనుమతించేవారు కాదు. కానీ ఆర్నవాజ్‌కు ఉత్తరం రాయడానికి బాబా మెహ్రాకు అనుమతి ఇచ్చారు. ఆ ఉత్తరం అందుకున్న ఆర్నవాజ్‌కు చాలా ఆనందం కలిగింది. మెహ్రాకు తనకు ఏదో గాఢమైన అనుబంధం ఉంది అన్న విశ్వాసం ఆర్నవాజ్‌లో ఉండేది. మెహ్రా మీద ఉన్నతమైన గౌరవం ఉండేది ఆర్నవాజ్‌కు. అంతేకాదు బాబా తన కారణాల రీత్యా ఆర్నవాజ్‌కు మెహ్రాతో సన్నిహితంగా మెలగడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చారు. సహవాస్ పూర్తి అయిన తర్వాత బాబా డిసెంబర్ 11వ తారీఖు
మెహరాజాదు నుండి సతారా తిరిగి వచ్చారు. బాబా మరియు స్త్రీ మండలి ఉంటున్న గ్రాఫ్టన్ బంగళా ఒక ధనవంతురాలైన పార్సీ వనితకు చెందినది. ఆమె పేరు మిసెస్ హెచ్.ఎన్. కూపర్. ఆమెకు బాబా మీద ప్రేమ లేకపోయినా బాబాను 2, 3 సార్లు ఆమె కలిసింది. డిసెంబర్ 25వ తారీఖు మెహ్రా పుట్టినరోజును ఆచరించారు. ఖుర్షద్ మరియు సునామాసి బొంబాయి నుండి వచ్చారు. డిసెంబర్ 26వ తారీఖు బాబా తన కొత్త పుస్తకం 'గాడ్ స్పీక్స్'ను అందరికీ పంచారు. బాబా సిగ్నేచర్ చేసిన పుస్తకాలు మెహ్రా మరియు మణికి ఇచ్చారు బాబా. ఇప్పుడు కుమార్ పురుష మండలితో పాటు సతారాలోనే ఉన్నాడు. బాబా తన పుస్తకాలను ఎందుకు ఇంగ్లీష్‌లో ముద్రిస్తారు? భారతీయ భాషల్లో ఎందుకు రాయించరు అని బాబాను అడిగాడు. దానికి బాబా ఇలా అన్నారు. ఈసారి నేను ముఖ్యంగా పాశ్చాత్యుల కోసమే వచ్చాను. ఎవ్వరైనా అక్షర జ్ఞానం లేని భారతీయుడిని నువ్వు భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగితే అతడు వినయంగా చేతులు కట్టుకొని నాకు తెలియదు అంటాడు. కానీ అతడి హృదయంలో అతడికి భగవంతుడిని ఎలా ప్రేమించాలో అనుభూతి, గౌరవం రెండూ ఉంటాయి. కానీ పాశ్చాత్య దేశాలలో జనం కేవలం చర్చిలోని పూజారులను అనుసరించి పీఠం మీద తల ఉంచి ప్రణామాలు చేస్తారు అంతే. వారికి భగవంతుణ్ణి ప్రేమించడం చేతకాదు. భగవంతుడితో వారికి ఎలాంటి బాంధవ్యము ఉండదు అన్నారు బాబా. 1956 జనవరి నుండి బాబా అప్పుడప్పుడు మెహ్రాజాద్‌కు మరియు ఇతర ప్రదేశాలకు వెళ్లి దర్శన కార్యక్రమాలు నిర్వహించేవారు. బాబా మెహ్రాను 'గాడ్ స్పీక్స్' చదవమన్నారు. "చదువుతూ ఉన్నావా?" అని అడిగారు. "లేదు బాబా" అంది మెహ్రా. "నువ్వు దాన్ని చదవాలి" అన్నారు బాబా. "నాకు తీరిక ఉండటం లేదు బాబా. ఉదయం తోట పనితో సరిపోతుంది. తర్వాత భోజనం, ఆ తర్వాత మేము మీతో సమయం గడుపుతాము. అందుకని తీరికే దొరకడం లేదు" అంది మెహ్రా. "రోజుకు కనీసం అరగంట పాటు చదువు" అన్నారు బాబా. మెహ్రా అలా అరగంట రోజూ చదివేది. ఆ పుస్తకాన్ని ముగించింది. బాబా వ్రాసిన బాబా గురించిన పుస్తకాలలో 'గాడ్ స్పీక్స్' పుస్తకం మాత్రమే మెహ్రా చదివిన ఏకైక పుస్తకం. 1956వ సంవత్సరం బాబా తన పుట్టినరోజును ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 25వ తారీఖున ఆచరించాలని తన ప్రేమికులకు చెప్పారు. అప్పటి నుండి జొరాస్టర్ క్యాలెండర్‌ను అనుసరించి పుట్టినరోజు జరపడం మానేయమన్నారు బాబా. మెహ్రా బాబా కోసం ప్రత్యేకంగా పూలతో ఒక వేల్ తయారు చేసి బాబా ముఖానికి తగిలించింది. మణి బాబాను ఫోటో తీసింది. మార్చ్ 21వ తారీఖున ఇరానీల కొత్త సంవత్సరాన్ని ఆచరించారు. నాసా అందరికీ ఫలూడా చేసి పంచింది. 1956 మార్చ్ నెల నుండి బాబా ఆలీషా మరియు రిషికేశ్ నుండి వచ్చిన మస్త్ నీలకంఠ్ మస్తుతో ఏకాంతవాసం చేయసాగారు. బాబా కేవలం మణి మరియు మెహ్రాలను మాత్రమే కొద్దిసేపు కలిసేవారు. మెహ్రా ఆ మస్తుల గురించి వివరిస్తూ ఇలా అంటారు. ఆలీషా బాబాను చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. అతడు ప్రశాంతమైన కళ్ళతో బాబాను సమీపించేవాడు. బాబా లేచి ప్రేమతో ఆ మస్తును ఆలింగనం చేసుకొని ప్రేమగా తన గదిలోకి తీసుకెళ్లి పని చేసేవారు. మణి ఐరెన్‌కు ఉత్తరం రాసి ఇక్కడ జరుగుతున్న సమాచారాలను వివరించేది. బాబా మస్తుల పనిలో చాలా అలసిపోయినట్టు కనిపిస్తున్నారు. ఆలీషా బాబా ఒక్క నిమిషం కనుమరుగైనా తట్టుకోలేకపోయేవాడు. బిగ్ బాస్ ఎక్కడా అని అడిగేవాడు ఆలీషా. రాత్రి నిద్రలో నుండి లేచిపోయి బాబా కోసం వెదికేవాడు ఆలీషా. మస్తుల గురించి కబుర్లను చెప్పడం అంటే బాబాకు చాలా సరదా. బాబా అస్సలు అలసట చెందకుండా ఎంతసేపైనా మస్తుల గురించి మాట్లాడేవారు. వారు చేసే చేష్టలను అభినయించి చూపించేవారు బాబా. మార్చ్ చివరి వారంలో బాబా సతారా నుండి ఔరంగాబాదు వెళ్లారు. బాబా 56 మంది పేదలకు నమస్కరించి 56 పుణ్యక్షేత్రాలను దర్శించి ఏప్రిల్ 2వ తారీఖు సతారా తిరిగి వచ్చారు.
14 రోజులు బాబా ఒక్క పూట మాత్రమే తిని ఉపవాసం చేశారు. మే 9వ తారీఖు 24 గంటల పాటు ఉపవాసం చేశారు బాబా. కనీసం నీరు కూడా తీసుకోలేదు. మెహరాను కూడా తనతో పాటు ఉపవాసం చెయ్యమని బాబా చెప్పారు. మిగిలిన మండలి పురుషులు, స్త్రీలు కూడా ఉపవాసం చేశారు కానీ, వారు నీరు తాగవచ్చు అని బాబా చెప్పారు. అంతటి కఠినమైన ఉపవాసాలు బాబా చేయడం చూసి మెహరా నొచ్చుకుంది. ఈ ఉపవాసాలు ఎందుకు బాబా అని ఎన్నో సార్లు మెహరా బాబాను అడిగేది. బాబా ఆరోగ్యం గురించి మెహరాకు తపన ఉండేది. కానీ బాబా తనకు తన పనే ముఖ్యం అని చెప్పేవారు. జూలై 16వ తారీఖు బాబా బొంబాయి నుండి బయలుదేరి పాశ్చాత్య దేశాలకు వెళ్లారు. స్త్రీ మండలి కోరిక మీద బాబా కొత్త బట్టలు కుట్టించుకొని వెళ్లారు. ఈసారి స్త్రీ మండలి బాబాతో వెళ్ళలేదు అన్న చింత వారికి లేదు. బాబా తన పని కోసం వెళుతున్నారు. తాము బాబాతో వెళితే బాబాకు అనవసరమైన లంపటం అనుకున్నారు స్త్రీలు. బాబా కొంచెం ఉత్ బాబా కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉన్న ప్రేమికులకు బాబా దర్శన భాగ్యం దొరకబోతోంది. బాబా తిరిగి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూడసాగారు స్త్రీ మండలి వారు. మెహ్రాకు బాబాతో ఎడబాటు ఎంతగానో బాధించేది. మెహ్రా చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకునేది. తోట పనిలో తీరిక లేకుండా ఉండేది మెహ్రా. బాబా నుండి క్షేమ సమాచారాలు టెలిగ్రామ్‌ల ద్వారా అందుకుంటూ ఉండేది. 1956వ సంవత్సరంలో బాబా స్విట్జర్లాండ్, లండన్, అమెరికా, ఆస్ట్రేలియా సందర్శించారు. నెల రోజులు ప్రయాణాలు చేశారు బాబా. అమెరికాలో బాబా మెహ్రా మరియు మణి గురించి చెప్పారు. నా సోదరి మణి నన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. ఆమె దేని గురించి చింతించదు. నేను ఏది చెప్పినా విధేయతతో చేస్తుంది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రించే వరకు కేవలం బాబా కోసమే పనిచేస్తుంది ఆమె. ఆమెకు బాబా భగవంతుడు అని తెలుసు. బాబాను భగవంతుడిగా ప్రేమిస్తుంది. మెహ్రాను గత జన్మలలో ఆమెతో నాకు గల సంబంధం మూలాన నేను ఎంతగానో ప్రేమిస్తాను. మిమ్మల్ని కూడా నేను ప్రేమిస్తాను. మీరు కూడా నన్ను ప్రేమిస్తే మీరు నాతోనే ఉండగలరు. ప్రేమ ద్వారా మీరు నాతో ఏకం కాగలరు అన్నారు బాబా. న్యూయార్క్‌లో బాబా ప్రేమికులతో తాను మెహ్రాను అందరికన్నా అమితంగా ప్రేమిస్తాను అని చెప్పడంతో ఫిల్లిస్, అడేల్ మరికొంతమంది తాము మెహ్రాకు బహుమతులు పంపవచ్చా బాబా అని అడిగారు. బాబా అంగీకరించడంతో బంగారు, ముత్యాలు కలిపిన ఒక చీర పిన్ను అంటే పైట పిన్నును వారు మెహ్రా కోసం పంపించారు. అడేల్‌కు చెప్పి బాబా ఆ పిన్నును అందరికీ చూపించమన్నారు. కానీ దాన్ని ఎవ్వరూ తాకకూడదు అన్నారు బాబా. మర్టిల్ బీచ్‌లో ఉండగా మెహ్రా బాబా గురించి చాలా కలవరపడుతూ ఉంటుంది అన్న ఆలోచన రాగా మెహ్రాకు ఇక్కడ జరుగుతున్న విషయాలను వివరిస్తూ ఉత్తరం రాస్తే బాగుంటుంది. మెహ్రాకు సంతోషం కలుగుతుంది అన్న తన ఆలోచనను బాబాకు చెప్పింది అడేల్. బాబా ఫిల్లిస్‌తో పాటు అడేల్, బెరిల్ విలియమ్స్, బిలీ ఈటెన్, సిల్వియా గెయిన్స్ ప్రతి ఒక్కరూ మెహ్రాకు తలా ఒక ఉత్తరం రాయమన్నారు. బాబా వారిని తాము రాసిన ఉత్తరాలను తన ముందు చదివి వినిపించమన్నారు మొదట. తర్వాత వాటిని పోస్టు చేయమన్నారు. అందరూ ఉత్తరాలు రాశారు కానీ అడేల్ తన మనసులోని భావాలను వ్యక్తం చేయలేకపోయింది. ఆ విషయంలో బాబా ఆ విషయమే బాబాతో చెప్పింది ఆమె. బాబా స్వయంగా డిక్టేట్ చేసి అడేల్ చేత ఉత్తరం రాయించారు. ఆ విషయాన్ని కూడా అడేల్ ఆ ఉత్తరంలో రాసింది. బాబా తనకు సహాయం చేశారు అన్న విషయాన్ని కూడా అడేల్ ఆ ఉత్తరంలో రాయడం చూసి బాబా, అది నువ్వు మెహ్రాకు రాసిన ఉత్తరం. ఇందులో ఆ విషయం ప్రస్తావించడం అనవసరం అంటూ ఆ లైను తీయించేశారు బాబా. అడేల్ రాసిన ఉత్తరం మెహ్రాకు ఎంతగానో నచ్చింది. అందులో చాలా భాగం బాబా స్వయంగా వ్రాయించారు అన్న విషయం మెహ్రాకు తెలియదు. ఆగస్టు 17వ తారీఖు బాబా సతారా తిరిగి వచ్చారు. బాబా ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత మెహ్రా ఇక్కడి విషయాలు వివరిస్తూ బిలీకి ఉత్తరం రాసింది. బిలీకి ఆ ఉత్తరాన్ని 4 కాపీలు తీయించి మిగిలిన వారికి పంపించింది.
మణి అప్పటికే ఒక సంవత్సరం నుండి బిలీకి ఉత్తరాలు రాస్తూనే ఉంది. బాబాకు సంబంధించిన సమాచారాలను మణి తన ఉత్తరాల ద్వారా పాశ్చాత్యులకు తెలియపరిచేది. వారినే వాటినే ఫ్యామిలీ లెటర్స్ అన్న పేరులో పుస్తక రూపంలో తర్వాత ప్రచురించడం జరిగింది. సతారా తిరిగి వచ్చిన తర్వాత తన ఏకాంతవాసాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించారు బాబా. సెప్టెంబర్ 7వ తారీఖు బాబా మస్తులను సాంగత్యం చేయడానికి హైదరాబాదు వెళ్లారు. ఆ సమయంలో గోహెర్ స్త్రీ మండలిని సతారాలోని గణపతి పెండాల్ చూసేందుకు తీసుకెళ్ళింది. బాబా తన ప్రయాణాలలో ఉన్న సమయంలో ఒకసారి మెహెరా, మణి, మెహరు ముగ్గురు పుట్టగొడుగులు దొరికితే వెతికి తీసుకురావడానికి బయలుదేరారు. గోహెర్‌కు ఆ ఆలోచన అంతగా రుచించలేదు. వాటిలో విషపూరితమైన పుట్టగొడుగులు కూడా ఉంటాయి, జాగ్రత్త అని హెచ్చరించింది గోహెర్. విషపూరితమైన వా వాటిని వాసన బట్టి మనం గ్రహించవచ్చు. మరేమీ పర్వాలేదు అంటూ ధీమాగా వెళ్లి కొన్ని పుట్టగొడుగులు కోసుకొచ్చారు మెహరా, మణి మరియు మెహరు. గోహెర్ వాటిని తినకండి అని వారించింది. మీకు తేడా చేస్తే చికిత్స ఇవ్వడానికి నా దగ్గర పరికరాలు కూడా లేవు అంది గోహెర్. ఆమె మాటలను పట్టించుకోకుండా ఆ పుట్టగొడుగులను వెన్నతో వేయించి గోహర్ ముందరే కూర్చొని మెహరా, మణి తినసాగారు. మీరు నా మాట వినడం లేదు. ఏదైనా తేడా చేస్తే నాకు సంబంధం లేదు అంది గోహెర్. నువ్వు ఏమీ దిగులు పడకు. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. నువ్వు కూడా తిని చూడు అంది మెహరా. మీకు తేడా చేస్తే మిమ్మల్ని హాస్పిటల్‌లో చేర్పించడానికి నేను ఆరోగ్యంగా ఉండాలి కదా! జీవించి ఉండాలి కదా! నాకు వాటిని తినాలని లేదు అంది గోహెర్. పర్వాలేదు తిను. ఇవి చాలా రుచిగా ఉన్నాయి అని మెహరా బలవంత పెట్టడంతో చేసేది లేక గోహెర్ కూడా కొన్నింటిని తిన్నది. అవి ఎంతో రుచిగా అనిపించాయి. ఆపుకోలేక గోహెర్ వారిని వారించడం మాని మరికొన్ని తాను కూడా తిన్నది. గ్రాఫ్టన్ కాంపౌండ్‌లో ఎరువు కోసం సేకరించిన కుప్పలో చిన్న చిన్న పుట్టగొడుగులు పెరిగేవి. ఒకరోజు వాటిని తెంపి వేయించి తిన్నారు మెహరా. కొంచెమే తిన్నది ఆ సమయంలో. మణి కొంచెం చాలానే తిన్నది. తర్వాత తన టైపింగ్ పనిలో మునిగి మణికి కళ్ళు తిరగడం ప్రారంభమైంది. కడుపులో వికారం కూడా కలిగింది. కానీ ఈ విషయం మణి ఎవ్వరికీ చెప్పుకోలేదు. మెహరా కూడా తిన్నది కానీ ఆమెకేమీ అవ్వలేదు కాబట్టి మరి ఏమీ పర్వాలేదు అనుకుంది మణి. ఈ విషయం బయటికి చెబితే మళ్ళీ నన్ను పుట్టగొడుగులు తిననివ్వరు అని భయపడి గమ్మునుండిపోయింది మణి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాజా మళ్ళీ అదే చోట కొన్ని పుట్టగొడుగులు పెరిగి ఉండటం చూసి మెహ్రా వాటిని కోసి నీకోసం వండుతాను. నీకు చాలా ఇష్టం కదా అని మెహ్రాతో చెప్పింది. ఈసారి మణి తనకు ఒక్కటి కూడా వద్దు అని నిరాకరించడంతో మెహ్రా కాస్త ఎక్కువగానే తిన్నది. ఆ రాత్రి మెహ్రాకు ఏదో తేడాగా అనిపించింది. పడుకోలేకపోతోంది. కూర్చోలేకపోతోంది. ఏదో తెలియని వికారం కలగసాగింది. తర్వాత మణి తన అనుభవం చెప్పగానే ముందే ఎందుకు చెప్పలేదు అంటూ మందలించింది మెహరా. సతారాలో ఉండగా ఇంకొకసారి ఇలాగో ఏవో పచ్చి కాయగూరలు తినడంతో మెహరాకు మళ్ళీ అస్వస్థత చేకూరింది. డాక్టర్ గోహెర్ ఇచ్చిన హోమియోపతి మందులతో మెహరాకు కొంచెం నయమైంది. ఒకరోజు నాజా ఎక్కువగా నసిం పీల్చడంతో ఆమెకు కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. మెహరాకు కూడా ఎత్తులు అంటే చాలా భయం. చాలా ఎత్తుపై నుండి ఏదైనా ప్రదేశం నుండి నిలబడితే మెహరాకు కళ్ళు తిరుగుతాయి. సతారాల్లో ఉండగా కేవలం స్త్రీలే కాదు, షీబాకు కూడా అనారోగ్యం చేసింది. ఎప్సమ్ సాల్ట్ నీటిలో కలిపి సే షేబా చేత తాగించాలని నానా తిప్పలు పడింది గోహెర్. ఆ నీరు చేదుగా ఉంటాయి కాబట్టి షీబా తాగకుండా మొరాయించేది. మెహ్రా సలహా ప్రకారం షీబాకు ఇష్టమైన టీ అందులో కలిపింది గోహెర్. అంతే షీబా ఆ నీటిని గుటగుట తాగేసింది. దసరా పండుగ నాడు అలంకరించబడ్డ షీబాతో బాబా, మెహ్రా ఫోటోలు తీసుకున్నారు.
స్త్రీ మండలికి సతారాలో జీవితం చాలా బాగా ఉంది. బాబా శాశ్వతంగా అక్కడే ఉండిపోతారేమో అని అనుకున్నారు. ఈ ప్రదేశం ఎలా ఉంది అని బాబా మెహరాను అడిగారు. సతారా చాలా బాగుంది బాబా. ఇక్కడ వాతావరణం బాగుంది. వేసవిలో గాని, శీతాకాలం గాని తాపమానం హెచ్చు తగ్గులు లేకుండా చాలా ఆహ్లాదంగా ఉంటుంది అని చెప్పింది మెహరా. స్త్రీ మండలికి మంచి మంచి పుస్తకాలు చదివే అవకాశం కూడా ఉండేది సతారాలో. అక్కడ ఇంగ్లీష్ క్లబ్‌లో ఉన్న లైబ్రరీ నిండా మంచి మంచి పుస్తకాలు ఉండేవి. వాటిని తెచ్చి చదివి బాబాకు కూడా కొన్నింటిని వినిపించేవారు స్త్రీలు. రాత్రిళ్ళు నాటకాలు ప్రదర్శించి బాబాకు వినోదం కలిగించేవారు. నాజా గదిలో వివిధ సామాగ్రి నిండి ఉండేది. ఒకరోజు బాబా, "ఈరోజు ప్రముఖ సంఘకర్త వినోబా భావే ఇక్కడికి వస్తున్నారు" అని పురుష మండలి వారికి చెప్పారు. తీరా చూస్తే నాజా అచ్చు వినోబా భావేలాగా అలంకరించుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సతారాలో గ్రాఫ్టన్ సమీపంలో ఒక దంపతులు నివసించేవారు. భర్త కార్పెంటర్ పనిచేసేవాడు. వారు తమ కుమారుడికి పేరు సూచించమని స్త్రీ మండలిని అడిగారు. భార్యకు మెహర్ బాబా అని పేరు పెట్టాలని ఉంది. ఇది విని స్త్రీ మండలి వారు వద్దు అంటూ మేర్వాన్ అని పెట్టమన్నారు. వారికి మేర్వాన్ అని పలకడం చేత కాలేదు. అందుకని మెహర్బాన్, హిందీలో బద్ధుడుగా ఉండు అని అర్థం వచ్చేలాగా ఆ పేరు పెట్టమన్నారు. వారు ఆ పేరు విని ఆశ్చర్యంగా, కొంచెం సంకోచంగా చూశారు. చివరకు మెహర్బానీ, కృతజ్ఞత అన్న అర్థం వచ్చేలాగా ఆ పేరును ఖరారు చేశారు. ఆ సమయంలో నవంబర్ 1957లో తూర్పు, పశ్చిమ దేశ ప్రేమికులను కలగలిపి ఒక పెద్ద సహవాస్ నిర్వహించాలన్న తన ఆలోచనను బాబా వ్యక్తపరిచారు. ఆ సహవాస్‌ను మెహరాబాద్‌లో లేక మహాబలేశ్వర్‌లో నిర్వహించాలి అనుకుంటూ నవంబర్ 7వ తారీఖున బాబా స్త్రీ మండలితో మహాబలేశ్వర్ ప్రయాణమయ్యారు. అక్కడ వాతావరణం ఎలా ఉందో చూసి రావడానికి వెళ్లారు బాబా. మెహర్‌జీ తన కొత్త కారులో బాబా బృందాన్ని తీసుకెళ్లాడు. దారిలో వాయ్ మరియు పంచగనిలో ఆగారు. మహాబలేశ్వర్‌లో రిప్పన్ హోటల్‌లో బాబా ప్రేమికుడు, ఆ హోటల్ మాలీకుడు కోహియార్ సతార్వాలా అందరికీ భోజనం సిద్ధం చేయించాడు. బాబా మహాబలేశ్వర్‌లో తన దర్శన కార్యక్రమానికి అనువైన బంగళాలు వెతుకుతూ చాలా బంగళాలు స్వయంగా పైకి, కిందికి దిగి మరీ చూశారు. పాశ్చాత్యులకు ఉండటానికి కూడా బంగళా వెతుకుతూ ఉన్నారు బాబా. కోహియార్ బాబాను గవర్నర్ బంగళా తీసుకెళ్లి చూపించాడు. కోహియార్ నడుపుతూ ఉన్న రిప్పన్ హోటల్ అయితే బాబాకు ప్రత్యేకమైన అభిమానం. బాబా ఆ హోటల్లో బస చేసి తన ఆశీర్వచనాలు ఇచ్చారు. అక్కడి నుండి వెళ్ళిపోయేటప్పుడు, "ఈ జాగా నాకు చాలా ప్రియమైనది. దీన్ని బాగా చూసుకో" అని బాబా కోహియార్‌తో చెప్పారు. ఒకరోజు సతారాలో ఇంటి ముందు గార్డెన్‌లో బాబా నడుస్తూ ఉంటే, మండలి వారు బాబాను అందుకోవడం కోసం పరిగెత్తాల్సి వచ్చింది. బాబా అంత వేగంగా నడుస్తూ ఉన్నారు. మెహరా మనస్సులో ఈ దృశ్యం చాలా గాఢంగా హత్తుకొని పోయింది. బాబా అలా వేగంగా నడవడం చూడటం మెహరాకు అదే చివరిసారి. బాబా మస్తు సాంగత్యం కోసం ప్రయాణాలు చేస్తూ మెహరాబాద్‌కు వెళ్లి ఆలీషాతో సాంగత్యం చేశారు. మళ్ళీ ఆలీషా బాబాను చూడలేదు. డిసెంబర్ 27వ తారీఖున ఆలీషా చనిపోయాడు. 1957 ఫిబ్రవరి 15వ తారీఖు తన ఏకాంతవాసాన్ని ముగించటానికి ఒక్క నెల ముందు బాబా మరింత గొప్ప మరియు సంక్లిష్టమైన బాధలను అనుభవించాల్సి ఉంది అని చెప్పారు. డిసెంబర్ 2వ తారీఖు బాబా కేవలం నీరు మాత్రమే తాగుతూ ఉపవాసం చేయదలిచారు. పురుష మండలిని కూడా ఉపవాసం చేయమన్నారు బాబా. పూణేలో జరుగుతూ ఉన్న క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి బాబా కొందరు మండలి వారిని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. బాబా కారులో కూర్చోగానే స్త్రీలు వరండా మెట్ల మీద నిలబడి బాబాకు వీడ్కోలు చెప్పారు. పెండు, మెహర్జీ, నీలు బాబాతో పాటుగా కారులో వెళ్లారు. ఏరోజ్ కారు నడుపుతూ ఉన్నాడు. బాబాను ఎక్కించుకోవడానికి గ్రాఫ్టన్ బంగళాకు బయలుదేరిన
మండలి వారి కారుకి ఎదురుగా నడిచి వస్తున్న ఒక జొరాస్ట్రియన్ పూజారిని చూసిన మెహర్జీ అది ఒక అపశకునం, మృత్యువుకు సంకేతం అని చెప్పాడు. బాబా మరియు మండలి క్రికెట్ మ్యాచ్ చూసి సాయంత్రం 5:15 సతారా బయలుదేరారు. కారు కొంచెం వేగంగా ప్రయాణిస్తోంది. ఉడ్తారా దగ్గర కారు అదుపు తప్పి నీటి కాలువ పైన కట్టిన పిట్టగోడకు తగిలి కారు గుంతలో పడిపోయింది. కారులో ఉంటూ ఉన్న అందరూ గాయాల పాలయ్యారు. బావ నాలుక తెగిపోయి తుంటి ఎముక విరిగిపోయింది. నీలు మరియు పెండు స్పృహ తప్పారు. మెహర్జీ బదులుగా కారులో తిరిగి వస్తున్న విష్ణు మరియు ఎరుచ్‌లకు ఎముకలు విరిగాయి. మొదటి యాక్సిడెంట్ జరిగినప్పుడు బాబా వెనుక ఉన్న మెహ్రా వైపు తిరిగి ఏమైనా దెబ్బలు తగిలాయా అని అడిగారు. ఇప్పుడు విష్ణుకు ఒక దైవిక దృశ్యం కనిపించింది. బాబా మోహంలో ఇంతకు ముందెన్నడూ తాను చూసి ఉండి ఎరగలేని తేజస్సు, వెలుగు విష్ణుకు కనిపించాయి. బాబా ఒక రారాజులాగా కనిపించారు. ఒక పెద్ద సామ్రాజ్యాన్ని జయించిన రాజులాగా కనిపించారు బాబా. మెహర్ మహాభారత యుద్ధం జయించిన రాజు తరువాత శ్రీకృష్ణుడు అలాగే కనిపించాడేమో! ఆ తేజస్సు గుడ్డివానిని చూసేలా చేస్తుంది. చుట్టూ ఉన్న పరిసరాలను చుట్టూ ఉన్న పరిసరాలు, కారు ఏమీ కనిపించలేదు. కేవలం బాబా మాత్రమే కనిపించారు. బాబా మొహంలో విజయ ఉత్సాహం స్పష్టంగా కనిపించింది అన్నాడు విష్ణు. అప్పుడే అక్కడ వెళుతూ ఉన్న ఒక ట్రక్కులో బాబాను ఎక్కించుకొని గ్రాఫ్టన్‌కు తీసుకెళ్లారు. ముఖ్య ప్రేమ్ ముఖ్యంగా అప్పుడే అక్కడ వెళుతూ ఉన్న ఒక ట్రక్కులో బాబాని ఎక్కించుకొని క్రాఫ్టన్‌కు తీసుకొచ్చారు విష్ణు. ఎరోజ్, పెండు, నీలులను రోజ్‌వుడ్ బంగళాకు తీసుకెళ్లారు. గ్రాఫ్టన్‌లో మెహెరా, మణి, గోహెర్ అప్పుడే భోజనం చేశారు. బాబా కోసం వేచి ఉన్నారు. ఎవరో వచ్చి బాబా వచ్చారు, కానీ బాబాకు బాగాలేదు అని చెప్పారు. బాబా మొహం చూడగానే ఏదో తేడా అనిపించింది మెహరాకు. బాబా ఇంకొక యాక్సిడెంట్ జరిగింది అన్న విషయం తెలియరాలేదు మెహరాకు. తట్టుకోలేనంత కన్నీరు కార్చింది మెహరా. ఎవ్వరూ బాబాకు సహాయం చేయాలి. రా ఇప్పుడు ఏడవకు అన్నారు. మెహరా తడబడుతూ ఉన్న అడుగులతో బాబాను సమీపించింది. బాబా 2 పెదవులు గట్టిగా బిగించి ఉన్నారు. ఎలాంటి శబ్దము లేకుండా నొప్పిని అనుభవించారు. ఎలాంటి శబ్దం లేకుండా నొప్పిని అదిమిపెట్టి పెదాల నడుమ నొప్పిని నియంత్రించుకుంటున్నారు బాబా. స్త్రీలు త్వరగా ఒక కుర్చీ తెచ్చి బాబాను అందులో కూర్చుండబెట్టుకొని అతి కష్టం మీద లోపలికి తీసుకెళ్లారు. లోపల బాబా బెడ్‌రూమ్‌లోకి తీసుకువెళుతూ ఉండగా బాబా మెహ్రా మొహంలోకి లిప్తకాలం ఒక చూపును విసిరారు. ఆ చూపును నేను ఎన్నటికీ మరువలేను అంటారు మెహ్రా. అత్యంత దయనీయంగా బాధను అనుభవిస్తున్నట్టు ఉంది బాబా చూపు అంటారు మెహ్రా. బాబాకు మనస్సు బాధను అనుభవిస్తున్నట్టు ఉంది బాబాకు అంటారు మెహ్రా. బాబాకు మళ్ళీ తాను మునుపటిలాగా నడవలేను అని తెలుసేమో అంటారు మెహ్రా. బాబా నడవడం కొనసాగించినా ముందు నడిచినట్టుగా వేగంగా నడవలేకపోయేవారు బాబా. బాబా బట్టలు రక్తంతో తడిసిపోయాయి. గోహెర్ కనబడే గాయాలకు స్వచ్ఛమైన స్వచ్ఛపరిచింది. కుడివైపు తుంటి భాగం నొప్పిగా ఉంది అని చూపించారు బాబా. డాక్టర్ నీలు గురించి బాబా అతడు చనిపోయి అతడు చనిపోయాడేమో అన్న అనుమానాన్ని వ్యక్తపరిచారు. మణి సైకిల్‌లో రోజ్‌వుడ్‌కు వెళ్లి డాక్టర్ డాంకిన్‌ను తీసుకొచ్చింది. డాక్టర్ డాంకిన్ బాబాకు సరిపోయి
డాక్టర్ డాంకిన్ బాబాను పరీక్షించి తుంటి భాగం విరిగి ఫ్రాక్చర్ అయింది అని తేల్చాడు. బాబా కాలు కూడా కురచగా అయింది అంటూ బాబా అంగీకరిస్తే ఆ కాలును కొంచెం లాగి కూర్చోబెట్టాలి అన్నాడు. బాబా నాలుక తెగి ఉండటం చూసి వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి నాలుకకు కుట్టు వేయించి వాపు తగ్గిపోయే వరకు చూసుకున్నాడు డాక్టర్ డాంకిన్. బాబాను హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి అన్ని సిద్ధతలు చేశారు. బాబాకు హాస్పిటల్ చికిత్స అందిస్తే కోలుకొని ఆరోగ్యవంతంగా తిరిగి వస్తారు అనుకొని పంపించారు శ్రీమండలి. కానీ ఇది తన బాధలు, శారీరక బాధలు అనుభవించాల్సిన పర్వం అంటూ పర్వం యొక్క ప్రారంభం అని బాబా స్త్రీలకు తెలియజేశారు. బాబా తన దేహాన్ని చాలించే వరకు భౌతికమైన శారీరక బాధలు బాబాను విడవనే లేదు అంటారు మెహ్రా.